సలహాలు ఇవ్వండి ప్రభుత్వానికి. అది మీకు పూర్తి హక్కు ఉన్నది, మీకు అధికారం ఉన్నది, చెప్పొచ్చు. అంతే తప్ప వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడబోతున్నదో ఇది మంచిది కాదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మేము మరొకసారి రేవంత్ రెడ్డి గారిని కోరేది ఒకటే, ఈ వితండవాదాలు పక్కన పెట్టి మరి సానుకూలంగా పార్లమెంటులో బిల్లు పాస్ అయ్యే విధంగా కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా అన్ని రాజకీయ పార్టీలు కానీ ముందుకు రావాలి. ఇది రాజకీయ అంశంగా చూడకూడదు. అల్టిమేట్గా సీట్లు ఎక్కడ పెరిగినా ఎవరు ఎంపీగా ఉండాలనేటువంటిది, ఏ పార్టీ అధికారంలో ఉండాలనేటువంటిది 140 కోట్ల మంది ప్రజలు నిర్ణయిస్తారు. ఈ పునర్విభజన ద్వారా మరి చట్టాలు మాత్రమే పాలకులను గెలిపించవు, ప్రతినిధులను గెలిపించవు, ప్రజలు గెలిపిస్తారు. కాబట్టి అల్టిమేట్గా మనం ప్రజల మధ్యకి వెళ్తాం, ప్రజల నుంచి ప్రజల యొక్క మద్దతు కూడగట్టుకొని గెలవాలి తప్ప మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వము చాలా స్పష్టంగా మహిళలకు 33% సీట్లు ఇవ్వడము, గతంలో ఉన్నటువంటి నిష్పత్తి ఆధారంగానే, గతంలో ఉన్నటువంటి సీట్ల ఆధారంగానే ఏ రాష్ట్రానికి నష్టం జరగకూడదు, ముఖ్యంగా దక్షిణ భారతదేశాన్ని దృష్టి పెట్టుకొని అనేక మంది మేధావులతో చర్చించిన తర్వాత ఈ యొక్క తాత్కాలికంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీన్ని అందరూ కూడా పెద్ద మనసుతో మరి స్వాగతించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కిషన్ రెడ్డి గారు 2023లో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ చట్ట సవరణ ప్రకారం జనగణన అదేవిధంగా పునర్విభజన జరిగిన తర్వాత మాత్రమే అన్నారు. అలాంటిది ఒకవైపు దేశంలో జనగణన జరుగుతున్న క్రమంలో ఇప్పుడు వేగంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? జనగణన ఇప్పట్లో పూర్తి కాదు. జనగణనకు సంబంధించినటువంటి క్యాస్ట్ సెన్సస్ చేస్తూ ఉన్నాము. క్యాస్ట్ సెన్సస్ చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో చాలా ప్రక్రియ ఉంటుంది. కాబట్టి మొదటిసారిగా అది కూడా కాంగ్రెస్ పార్టీ చేయలేకపోయింది. ఏ రోజు కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి మేము కుల గణన కూడా ఈ యొక్క జనాభా సేకరణలో చర్చ చేస్తున్నాము. కాబట్టి ఇవన్నీ కూడా చాలా ప్రక్రియ ఉంటుంది. ఆ తర్వాత మనము ఈ యొక్క జనాభా సేకరణ కాకముందే ఈ యొక్క పునర్విభజన కమిటీ వేడేసే అవకాశం ఉండదు. ఒకసారి అదంతా వచ్చిన తర్వాత అప్పుడు పునర్విభజనకు సంబంధించినటువంటి డీలిమిటేషన్ కమిటీస్ కాన్స్టిట్యూట్ చేసి అప్పుడు ప్రాసెస్ మొదలు పెడితే గతంలో ఉన్నటువంటి ప్రక్రియను చూస్తే 2-2.5 సంవత్సరాలు ఈ యొక్క ప్రక్రియకు సమయం పడుతుంది. ఎందుకంటే పునర్విభజనకు సంబంధించి, ఎందుకంటే అన్ని పార్లమెంట్ వర్గాల వారిగా ఈ కమిటీలు వెళ్లాల్సి ఉంటుంది. అన్ని రాష్ట్రాల వారిగా ఉన్నటువంటి చిన్న పెద్ద అన్ని పార్టీలతో కూడా కలవాల్సి ఉంటుంది. అందరి అభిప్రాయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మేధావులు మీడియాకు సంబంధించినటువంటి అభిప్రాయాలు కూడా పునర్విభజనలు తీసుకోవాలి. పౌర సమాజం యొక్క అభిప్రాయాలు తీసుకోవాలి. దీనికి కొన్ని వేల మంది, అన్ని రాష్ట్రాల్లో కలిపి వేల మంది ప్రతినిధులు ఆయా జిల్లాల వరకు పర్యటించాలి. చాలా పెద్ద ప్రక్రియ ఇది. చట్టం ప్రకారము చాలా గతంలో ఉన్నటువంటి మరి ఆనవాయితీ ప్రకారము చాలా పెద్ద ప్రక్రియ ఉంటుంది. దానికి 2-2.5 సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే మనం ఇప్పుడు కులగణన ప్రారంభించబోతా ఉన్నాం, జనగణన కులగణన ప్రారంభించబోతున్నాం. అదంతా పూర్తి అయిపోయి ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అప్పుడు ఈ యొక్క కమిటీ కాన్స్టిట్యూట్ చేస్తే, పునర్విభజన కమిటీ కాన్స్టిట్యూట్ చేస్తే మరి సమయం పడుతుంది. వచ్చే 2029లో ఎట్టి పరిస్థితుల్లో మహిళా రిజర్వేషన్ జరగాలనేటువంటిదే నిర్ణయము. కాబట్టి దయచేసి పరిస్థితిని అర్థం చేసుకుని అందరూ సహకరించాల్సిందిగా నేను మీ ద్వారా అందరినీ కోరుతా ఉన్నాను. సార్, ఇప్పుడు డీలిమిటేషన్ ప్రక్రియ ఈ నియోజకవర్గాల మన మహిళా రిజర్వేషన్ అన్ని చేస్తున్నారు కదా, రేపు 2026 జనాభా లెక్కలు ఏంటి 2029 వరకు వచ్చేస్తాయి, ఎలక్షన్ ముందు వరకు. ఆ జనాభా లెక్కల ఆధారంగా రిజర్వేషన్లలో మార్పు చేర్పులు ఉండే 2029కు ఉండవు, మార్పులు ఉండవు. ఎందుకంటే ఇది మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళాలి కదా, ప్రజల దగ్గరికి వెళ్ళి సరిహద్దులు నిర్ణయించాల్సి వస్తుంది. సరిహద్దులు నిర్ణయిస్తాం. ఇప్పుడు అసెంబ్లీల వారిగా ఉండాలి. ఎందుకంటే అసెంబ్లీలు పార్లమెంటులు విడిగా చేయడానికి లేదు. ఈరోజు మన తెలంగాణలో చూసినట్లయితే, ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే ఒక్కొక్క పార్లమెంటులో అప్పుడు కూడా 7 అసెంబ్లీలు ఉన్నాయి. కాబట్టి ప్రక్రియ ఇప్పుడు 29 లోపల జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికలు జరగదు. 29 తర్వాత మళ్ళీ రేపు పార్లమెంట్లో చర్చ జరుగుతుండొచ్చు. 29 తర్వాత కొత్త జనాభా సేకరణ ఆధారంగా ఏ ప్రాతిపాదికన మళ్ళీ ఈ యొక్క పునర్విభజన జరుగుతుందనే విషయం వచ్చేటువంటి పునర్విభజనకు ఉపయోగం అది తప్పకుండా జరుగుతుంది. ఇప్పుడు అన్ని రిజర్వేషన్స్ అన్ని మారుతాయి. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ మారుతుంది, ఎస్సీ రిజర్వేషన్ మారుతుంది, ఎస్టీ రిజర్వేషన్ మారుతుంది.
ఇప్పుడు అన్ని రిజర్వేషన్ 3 రకాల రిజర్వేషన్స్ ఉంటాయి ఇప్పుడు చట్టసభ. ప్రపోర్షనేట్ అట్లే ఉంటుంది సార్ రిజర్వేషన్. అంతే, ప్రక్రియ అంతే ఉంటుంది, నెంబర్ అంతే ఉంటుంది, నెంబర్ మారదు, కానీ స్థానాలు మారుతాయి. అంటే నేను అడిగేది ఏంటంటే సార్, ఈ 2026 జనాభా లెక్కలు ఉన్నాయి కదా, ఇవి 29 వరకు వచ్చేస్తాయి, సెన్సెస్ వస్తాయి. ఇప్పుడు ప్రతిపాదన అంతకు ముందే ఇదంతా ప్రక్రియ పూర్తయిపోయింది. డీలిమిటేషన్ కమిషన్ మళ్ళీ నెక్స్ట్ డీలిమిటేషన్ కమిషన్ చేసినాకనే వస్తుంది. ఇప్పుడు డీలిమిటేషన్ కమిటీ ఏదైతే మనం చేసుకుంటామో వాళ్ళు నిర్ణయిస్తారు స్థానాలు ఎక్కడ, ఎస్సీ ఎస్టీ ఎక్కడ, అదేవిధంగా మహిళ ఎక్కడ, దానికి సంబంధించినటువంటి పార్లమెంట్లో చేసేటువంటి నియమ నిబంధనలు, రేపు ప్రభుత్వం తరఫున వచ్చేటువంటి గైడ్ లైన్స్ ఆధారంగా పునర్విభజన జరుగుతుంది. రేపు 2029లో లోపలనే కానీ తర్వాత కానీ, ఎందుకంటే మనకు మేజర్ ఛాలెంజ్ ఈ యొక్క బీసీ. కొన్ని రాష్ట్రాల్లో బీసీ ఉన్నది, కొన్ని రాష్ట్రాల్లో బీసీ లేదు. ఇవన్నీ కలిపి బీసీ జనాభా క్యాస్ట్ పాపులేషన్ ప్రకటించడం మన ముందున్నటువంటి పెద్ద ఛాలెంజ్. అది నాన్ పొలిటికల్గా అందరూ ఆలోచన చేసి ఈ సమస్య పరిష్కారం కనుగొనాలి. కాబట్టి అదొక ఛాలెంజ్. ఇవన్నీ చేసి మనము పాపులేషన్కి సంబంధించినటువంటి ఫైనల్ డిక్లరేషన్ అయిన తర్వాత మళ్ళీ కమిటీ కాన్స్టిట్యూట్ చేసిన తర్వాత మళ్ళీ పునర్విభజన కమిటీ కాన్స్టిట్యూట్ చేసి ఆ తర్వాత జరిగేటువంటి ప్రక్రియలో మీ నిర్ణయం వస్తాయి. అంటే మీరు కులగణనకు భయపడే ముందే తీసుకుని వచ్చారు సార్ డీలిమిటేషన్. ఇప్పుడు కులగణన ఇప్పుడు కూడా లేటే, టైం 3 years 2.5 years పడుతుంది పునర్విభజన కమిటీ కాన్స్టిట్యూట్. ఈ పార్లమెంట్లో అయిపోయిన తర్వాత వెంటనే కమిటీ కూడా కాన్స్టిట్యూట్ చేయాలి. అవును సార్, 2023లో యాక్ట్ చేసేటప్పుడు మీకు తెలుసు కదా, అప్పుడు ఈ సెన్సస్ ఎప్పుడు చేస్తారనేది. అంటే మనకు చెప్పలేకపోయారు, అది కొంత ఆలస్యం జరిగింది. థ్యాంక్ యూ. మనకు కొంత ఈ యొక్క కోవిడ్ కారణం కొంత షెడ్యూల్లో నేనే ఉంటే నాకే ఉండాలి హోమ్ మినిస్ట్రీలో. నేను హోమ్ మినిస్ట్రీలో కోవిడ్ నాకే ఉండే ఈ సెన్సస్ విభాగం కూడా. అప్పుడు కొద్ది మీటింగ్లు అన్ని పెట్టినాం. కోవిడ్ రావడంతో ఆలస్యమైంది, ఆ తర్వాత వరుసగా ఆలస్యమైంది. డీలిమిటేషన్ ని వ్యతిరేకించడం దారుణం. డీలిమిటేషన్ వల్ల ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదు. అలాగే రేవంత్ రెడ్డి డబ్బుతో రాజకీయంగా మనుగడ సాగిస్తున్నారంటూ కీలకమైన వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాహుల్ గాంధీ తర్వాత అత్యంత మేధావి సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా ఆయన అన్నారు. సీఎం చెప్తున్న హైబ్రిడ్ మోడల్ ఎక్కడా లేదు. రాజ్యాంగాన్ని సవరించడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. 543 ఎంపీ స్థానాలను 850కి పెంచాలని ప్రతిపాదించాం, దయచేసి సహకరించాలంటూ కూడా అప్పీల్ చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. డీలిమిటేషన్ వ్యతిరేకించడం దారుణమన్నారు. స్వర్గీయ అనంత్ కుమార్ గారు, అదేవిధంగా వెంకయ్యనాయుడు గారు కూడా పార్లమెంట్ అఫైర్స్ మినిస్టర్గా పనిచేశారు. కల్చర్ మినిస్టర్గా, టూరిజం మినిస్టర్గా, గతంలో కోల్ మినిస్టర్గా, మైనింగ్ మినిస్టర్గా ప్రహ్లాద్ జోషి గారు, ఇప్పుడు నేను కూడా ఉన్నాము. కెమికల్ అండ్ ఫెర్టిలైజర్ మినిస్టర్ కూడా అనంత్ కుమార్ గారు ఉన్నారు. ఏదో నేను ఒక్కడినే మేధావిని, నాకే మేధావి ఆలోచన వస్తుంది అని అద్దాల మెడలో కూర్చొని ఎదుటి వాళ్ళ మీద రాళ్లు రుద్దేటువంటి ప్రయత్నము రేవంత్ రెడ్డి గారు చేయకూడదని మనం చేస్తా ఉన్నాను. ఈరోజు డాక్టర్ లక్ష్మణ్ గారు వలసపోయాడు, బండి సంజయ్ కూడా వలసపోవాల్సిన పరిస్థితి వస్తుందంట. మరి మీరు రాహుల్ గాంధీ ఎక్కడొచ్చాడని అడుగుతా ఉన్నాను. ఎందుకు యూపీ వదిలిపెట్టి రాహుల్ గాంధీ కేరళకు వచ్చాడు? ఇప్పుడు మీ ప్రియాంక గాంధీ ఎందుకు కేరళ వచ్చింది? మీ అభిషేక్ సింగ్ ఈరోజు మరి ఉత్తర భారతదేశాన్ని వదిలిపెట్టి తెలంగాణ నుంచి ఏ రకంగా ఎంపీ అయ్యాడు? గతంలో ఇందిరాగాంధీ గారు ఎందుకు మెదక్ నుంచి వచ్చారు? వలసలని కాదు, ఇదంతా ఒక దేశము. దక్షిణ భారతదేశమైనా ఉత్తర భారతదేశమైనా మనం అందరం ఒకటే అన్నటువంటి భావనతోటే మనం రాజకీయాల్లో ఉన్నాం తప్ప మరి కాలుకు మోక తలకు లింకు పెట్టేటువంటి ప్రయత్నం. ఈరోజు డాక్టర్ లక్ష్మణ్ గారు వలసపోయాడు, బండి సంజయ్ కూడా వలసపోవాల్సిన పరిస్థితి వస్తుందంట. మరి మీరు రాహుల్ గాంధీ ఎక్కడొచ్చాడని అడుగుతా ఉన్నాను. ఎందుకు యూపీ వదిలిపెట్టి రాహుల్ గాంధీ కేరళకు వచ్చాడు?
ఇప్పుడు మీ ప్రియాంక గాంధీ ఎందుకు కేరళ వచ్చింది? మీ అభిషేక్ సింగ్ ఈరోజు మరి ఉత్తర భారతదేశాన్ని నుంచి వదిలిపెట్టి తెలంగాణ నుంచి ఏ రకంగా ఎంపీ అయ్యాడు? గతంలో ఇందిరాగాంధీ గారు ఎందుకు మెదక్ నుంచి వచ్చారు? వలసలని కాదు, ఇదంతా ఒక దేశము. దక్షిణ భారతదేశమైనా ఉత్తర భారతదేశమైనా మనం అందరం ఒకటే అన్నటువంటి భావనతోటే మనం రాజకీయాల్లో ఉన్నాం తప్ప మరి కాలుకు మోకా తలకు లింకు పెట్టేటువంటి ప్రయత్నం. ఈరోజు పార్లమెంట్ అఫైర్స్ మినిస్టర్గా స్వర్గీయ అనంత్ కుమార్ గారు, అదేవిధంగా వెంకయ్యనాయుడు గారు కూడా పార్లమెంట్ అఫైర్స్ మినిస్టర్గా పనిచేశారు.